హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ ఇంకొన్ని మగ్గం వర్క్ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే పెళ్ళికి పట్టు శారీ అండి. పట్టు శారీలోని బ్లౌజ్ అనమాట. ఇది ఇలా హెవీగా డిజైన్ చేయించాము. యాక్చువల్గా దీనికి పెద్ద బార్డర్ వచ్చిందండి, కానీ బార్డర్ వద్దనేసి బార్డర్ పైన వర్క్ కనిపించదు కదా, అందుకని ప్లెయిన్ పైనే మనము స్లీవ్స్కి అయితే డిజైన్ చేయించాము, ఎల్బో స్లీవ్స్ కండి. ఇదైతే నెక్ డిజైన్ అనమాట. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇలా హెవీగా డిజైన్ మొత్తం చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్రంట్ డిజైన్ అనమాట. ఫ్రంట్ నెక్కి స్లీవ్స్కి అయితే ఇలా ఎల్బో స్లీవ్స్కి ఇలా డిజైన్ చేయించామండి. బ్యాక్ సైడ్ కూడా ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. ఇదైతే మ్యారేజ్కి తలంబ్రాల శారీ అండి. తలంబ్రాల శారీలోని బ్లౌజ్ అనమాట. శారీ అయితే ఇలా ఉన్నిందండి. ఇలా ఆఫ్ వైట్ కలర్లో గోల్డ్ జరీతో ఇలా శారీ మొత్తం ఇలా ఉన్నింది పెద్ద బార్డర్లో. ఇప్పుడు ఇంకొక మగ్గం వర్క్ డిజైన్ అయితే బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇదైతే ఇలా వైలెట్ కలర్లో బ్లౌజ్ వచ్చింది. శారీ మనకు పింక్ కలర్లో ఉన్నిందండి, అందుకని మనం ఇక్కడ పింక్ కలర్ బీడ్స్ ఇచ్చామన్నమాట. స్టోన్స్ బీడ్స్ ఇలా పింక్ కలర్లోనే డిజైన్ చేయించాము. ఇదైతే ఎల్బో స్లీవ్స్ అండి. స్లీవ్స్కి కూడా ఇలా డిజైన్ చేయించాము. చూస్తారు కదా, వర్క్ చాలా నీట్గా ఉందండి. ఇదైతే రౌండ్ నెక్కే మనం డిజైన్ చేయించాము. కస్టమర్ అడిగిన విధంగా మనం డిజైన్ చేసి స్టిచ్ చేసి ఇస్తున్నాం అన్నమాట. ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉన్నిందండి. ఇది కూడా రౌండ్ నెక్కే. ఇదైతే నార్మల్ కటింగేనండి, క్రాస్ కటింగ్ అయితే కాదు. బ్లౌజు కస్టమర్ బ్లౌజు క్రాస్ కటింగ్ లేదండి, నార్మల్ కటింగే ఉన్నింది. అందుకనే మనం కూడా అలాగే స్టిచ్ చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా బీడ్స్ వచ్చాయి. థ్రెడ్స్ కూడా ఇలా డిజైన్ చేసామండి. ఇంకొక బ్లౌజ్ వర్క్ అయితే చూస్తున్నానండి. ఇది కూడా పట్టు శారీలోని బ్లౌజ్ అండి. ఇదైతే ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు. స్లీవ్స్కి అయితే ఇలా ప్లెయిన్ వస్తుందండి. బార్డర్ కింద ఈ ప్లెయిన్ క్లాత్ అటాచ్ చేయాలి మనం. ఇదైతే ఫ్రంట్ నెక్ అండి. ఇది కూడా వర్క్ అయితే చాలా బాగుందండి. ఫినిషింగ్ నీట్గా ఉంది. ఇదేనండి బార్డర్ అయితే. ఈ బార్డర్ కింద మనము ఆ డిజైన్ని అటాచ్ చేయాలన్నమాట స్టిచ్ చేసేటప్పుడు. ఇంకొక సింపుల్ అండ్ నీట్ వర్క్ అయితే చూస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇదైతే స్మూత్ క్లాత్ పైనండి, అయినా కూడా వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇదైతే స్లీవ్స్ డిజైన్ అండి. ఇది కూడా చాలా నీట్గా వచ్చింది, పీకాక్స్ డిజైన్ అయితే. ఇది ఎల్బో స్లీవ్స్ కండి. బార్డర్ కిందన వచ్చింది, ఇలా డిజైన్ చేయించామన్నమాట. ఇది రౌండ్ నెక్ అండి. ఇది కూడా స్లీవ్కే. ఇది కూడా ఫ్రంట్ సైడ్ నెక్ ఈ షేప్లోనే వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఫ్రంట్ నెక్ అండి. ఇది కూడా ఇలానే వస్తుందన్నమాట. సాఫ్ట్ అండ్ స్మూత్ క్లాత్ పైన కూడా ఇలా చాలా నీట్గా వచ్చిందండి. ఇంకొక వర్క్ బ్లౌజ్ డిజైన్ అయితే చూస్తున్నానండి. ఇదైతే ఇలా మధ్యలో నెట్టెడ్ అటాచ్ చేసి ఇలా డిజైన్ చేయించాము. ఇది ఇంకా స్టిచ్చింగ్ జరుగుతోందండి. పూర్తిగా స్టిచ్చింగ్ అయితే కాలేదు. మనం పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇదైతే నెక్ డిజైన్ అండి. ఇప్పుడు ఇంకా నేను లైనింగ్ని అటాచ్ చేసుకున్నాను. ఇలా బ్యాక్ నెక్ కూడా ఇలా నెట్టెడ్ అయితే అటాచ్ చేసి వర్క్ చేయించామన్నమాట. ఫ్రంట్ నెక్ అయితే ఇలా డిజైన్ చేయించామండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫ్రంట్ నెక్ అండి.